మరో బ్రేకింగ్ వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరులో జీవంగి కోకట్ గ్రామాలు జలమయమయ్యాయి. జీవంగి శివాలయం నీట మునిగింది. వరద పోటెత్తడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరులో జీవంగి కోకట్ గ్రామాలు జలమయమయ్యాయి. జీవంగి శివాలయం నీట మునిగింది. వరద పోటెత్తడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక ఓవరాల్గా రెయిన్స్కి సంబంధించి అలాగే వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి? చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్స్ ను జారీ చేశారు తెలంగాణ రాష్ట్రానికి. జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాతావరణంలో మార్పులను బేస్ చేసుకొని అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచన చేశారు. అందుకు తగ్గట్టుగానే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వర్షాల కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ముఖ్యంగా వికారాబాద్, తాండూరు పరిసర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాగ్నా నది పొంగి ప్రవహిస్తూ ఉండటంతో పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లోకి వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. వాస్తవానికి గతంలోనే కాగ్నా నది గురించి చెప్పుకున్నాము. నదికి అప్పటికే కొంత రంధ్రం అనేది బ్రిడ్జ్ మీద రంధ్రం పడింది. దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చుతోంది అంటూ కూడా కొంతమంది అక్కడ స్థానికులు కొంత విమర్శలు వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎలాగైనా సరే తిరిగి నిర్మించాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఆ వాగులు పొంగి పొరులుతూ ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు కొంత ఇబ్బందికరంలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా జీవాంజీ, వీరశెట్టి, కోకట్ గ్రామంలో వరద పరిస్థితి మరింత స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. వరద నీటికి వాహనాలు సైతం ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జీవంగి శివాలయంలోకి వరద నీరు అనేది వచ్చి చేరడంతో ఆలయం ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ గా రోజువారీ పనులు చేసుకోవడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇవాళ రేపు కూడా ఈ రెడ్ అలర్ట్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతాయనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనూ వర్షం కారణంగా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొంత భూకంప సూచనలు కూడా కనిపిస్తున్నాయనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చెలరేగాయి. 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిరెడ్డిపల్లి, నాణ్యత నగర్లలో ఇళ్ల నుంచి భూకంపం దాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తెల్లవారుజామున 3:47 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనల కారణంగా గుంపులుగా ప్రజలు అక్కడకు చేరారు. ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బసిరెడ్డిపల్లికి పోలీసులు చేరుకున్నారు. గ్రామస్తులను అసలు ఏ సమయంలో భూకంపం అనేది వచ్చిందనేది కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలమయమైపోయాయి. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు అనేవి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం నుంచి ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు ప్రయాణాలు చేసేటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. అవసరం ఉంటేనే బయటికి రావాలి, అవసరం లేకుండా అనవసరంగా బయటకు వచ్చి మాత్రం ఇబ్బందులలో చిక్కుకుపోవద్దు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట. ఓకే, థ్యాంక్ యూ రత్న.